యో హుజాబాద్ నేను మీ టెక్ బైడ్ కానీ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది నాకు అడుగుతున్నారు ఏమైనా మొబైల్లో హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడగడం ద్వారా ఈ వీడియో అనేది చేస్తున్నా. చాలా వీడియో కంటెంట్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మీరు క్రోమ్ ఆన్ చేసేసుకోండి. క్రోమ్ ఆన్ చేసుకొని మీకు ఎక్కడైనా మీకు ఏ టైంలోనైనా కొన్ని సిచ్యువేషన్స్లలో మీ మొబైల్స్లో గేమ్స్ ఉండవు కదా, గేమ్స్ ఉండకుండా మనం కొంచెం టైంపాస్ కాదు కొన్ని సిచ్యువేషన్స్లో. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఇంటర్నెట్ ఉందనుకోండి, అప్పుడు క్రోమ్లో మీరు ఇక్కడ మీరు అనేది గేమ్స్ అనేవి సెర్చ్ చేయవచ్చు. మీరు ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేకుండా జస్ట్ గేమ్స్ అనేటివి సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సెర్చ్ చేసి చూపిస్తా. టిక్ టాక్ టోయ్ అని ఉంది కదా, ఇక్కడ సెర్చ్ అనేది చేసిన ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ గేమ్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు గేమ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇట్లా మీరు అనేది నార్మల్గా అయితే ఇట్లా గేమ్ ఆడుకోవచ్చు. మీరు ఇట్లా మీరు ఏ ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేకుండా అనేది గేమ్ అనేది ఆడుకోవచ్చు. డ్రా అయిపోయింది మ్యాచ్ కూడా. ఇట్లా ఈ గేమ్ అనే కాదు, ఇంకా చాలా గేమ్ ఉన్నాయి చూడొచ్చు. స్నేక్ గేమ్ అని కూడా టైప్ చేస్తా కావాలంటే ఇక్కడ చూడండి. ఓకేనా, స్నేక్ గేమ్ అని కూడా టైప్ చేసిన ఇక్కడ చూడొచ్చు. మీకు స్నేక్ గేమ్స్ అని కూడా వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు. నేను ఇట్లా గేమ్ కూడా ఆడవచ్చు. మీరు ఇట్లా గేమ్ కూడా ఆడవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఇక్కడ సింపుల్గా మీరు అనేది ఇట్లా ట్రై చేసి చూడండి. ఇది మీకు నచ్చుతుంది అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చిన చాలా బాగుంటుంది. ఏ టైంలోనైనా టైంపాస్ కానీ టైంలో మాత్రం ఇట్లా మీకు దగ్గర గేమ్స్ లేని టైంలో మాత్రం ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, అందరి దగ్గర గూగుల్ కీబోర్డ్ అనేది ఉంటుంది కదా చాలామంది దగ్గర. ఇప్పుడు గూగుల్ కీబోర్డ్ తోటి మీరు ఏమేమి చేయొచ్చు అనేటివి నేను చూపించేస్తాను మీకు. నార్మల్గా సింపుల్గా మీరు ఏమన్నా చాట్ చేస్తున్నారు అనుకోండి, మీ పక్కన ఎవరైనా చూస్తుంటారు కదా, మీ పక్కన చూస్తున్న టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గూగుల్ కీబోర్డ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఫ్లోటింగ్ విండో అని ఉంది. చాలామందికి తెలుసా అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే కనుక నాకు కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా ఇక్కడ చూడొచ్చు కీబోర్డ్ అనేది మనకి ఇట్లా వచ్చేసింది. మీరు ఎవరితో చాట్ చేస్తున్న టైంలో మీకు ఇది అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు ఇక్కడ నేను చాట్ కూడా చేసుకుంటే ఇక్కడ చాట్ అనేది టైప్ కూడా కింద టైప్ అవుతుంది. మీరు ఇక్కడ పైన కూడా అనేది మనం ఎవరికైనా కనిపించకుండా హైడ్ అనేది చేయొచ్చు. ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు సింపుల్గా ఇట్లా కీబోర్డ్ మీరు ఎవరు చాట్ అయితే ఎక్కడ నుంచి హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ టైంలో ఇది యూజ్ అవుతుంది. అది కాక కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ అట్రాక్షన్ లుక్ ఉంటుంది కదా, మనం చాటింగ్ కీబోర్డ్ ఇట్లా పైన పెట్టి చాట్ చేస్తుంటే కొంచెం అట్రాక్షన్ లుక్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇది అనేది మీకు చూపించడానికి అనేది తీసుకొచ్చేసిన ఫ్రెండ్స్. మళ్ళీ మీరు నార్మల్గా కావాలని అనుకుంటే కనుక 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఫ్లోటింగ్ విండో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ నార్మల్ పొజిషన్స్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా నచ్చుతుంది అని చెప్పేసి మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఏ టైంలోనైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో మీకు అనేది ఇది చాలా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఒకసారి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ది ఇక్కడ అనేది ఒకటి టైప్ చేసి చూపిస్తాను మీకు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇక్కడ చూడొచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు 1 మినిట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ ఈ టైప్ చేసేసి గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసేసినాక మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు ఇది టైప్ చేసేసి ఇక్కడ మీరు ప్లే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అది చూడొచ్చు. మీరు బ్రీత్ అనేది ఎంతసేపు పీల్చుకోవాలి, ఎంతసేపు బయటికి వదిలేయాలి అని చెప్పేసి అది అనేది చూపిస్తుంటుంది బ్లూ కలర్లో. ఎంత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇక కింద అనేది మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వైట్ అవుట్ చూడండి. అట్లా అని చెప్పేసి మీరు బ్రీత్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీ బాడీకి కూడా మంచి వార్మప్ అనేది అయిపోతుంది, బాడీ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇది అనేది తీసుకున్నాను. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, చాలా మందికి కొన్ని టైమ్స్లో ఏదైనా ఆర్టికల్స్ చదువుతున్నా వాట్సాప్లలో ఇంకా ఏదైనా మెసెంజర్ ద్వారా మెసేజెస్ చదువుతున్న టైంలో కొన్ని టైమ్స్లో బాగా స్ట్రెయిన్ అయిపోతాయి కళ్ళు అనేటివి. మన ఐస్ బాగా స్ట్రెయిన్ అయిపోవడం ద్వారా మనం చదవలేకపోతాం. కాకపోతే మనం ఎప్పుడైనా ఆర్టికల్ చదువుతుంటే ఆ టైంలో మనకి చదవాలనిపిస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయలేము, పక్కన ఎవరైనా ఉంటే చదివించుకుంటాం, లేకపోతే చదివించుకోలేము. కానీ ఆ టైంలో మనకి ఒక సెట్టింగ్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ ఉంది. మనకి చదివి వినిపించేలాగా మనకు ఏదైతే మనం చదవాలని అనుకుంటున్నామో అది చదవచ్చు, వినొచ్చు కూడా. మనం ఆ టెక్స్ట్ని అది ఎట్లనో మీకు చూపించేస్తే ఒక సీక్రెట్ సెట్టింగ్ ఉంది. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు అసెసిబిలిటీ సెట్టింగ్ ఉంటుంది కదా, మీకు నార్మల్గా అయితే అడిషనల్ సెట్టింగ్స్లో నేను ఉంటుంది, లేదా సిస్టమ్ సెట్టింగ్స్లో ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ అసెసిబిలిటీ సెట్టింగ్స్ అందరికీ ఒకటే దగ్గర ఉంటుంది. ఇది అనేది మీరు ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. అసెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వచ్చినాక ఇక్కడ సెలెక్ట్ టు స్పీక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసేసాను ఫ్రెండ్స్. ఓకేనా, ఎనేబుల్ చేయగానే ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఒక మనిషిది సింబల్ అనేది వచ్చింది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఆ మనిషి సింబల్ వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఏమైనా ఆర్టికల్స్ చదువుతున్నారు అనుకోండి, ఆ మనిషి ఆర్టికల్స్ అయినా మెసేజెస్ అయినా చదువుతున్నారు అనుకోండి, ఆ టైంలో ఏం చేయాలి, సింపుల్గా ఆ మనిషి సింబల్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ విండో వస్తుంది. ఆ చిన్న పాపప్ విండో తోటే మనం చదవచ్చు. ఇక్కడ సింపుల్గా మీరు ఎక్కడి నుంచి చదవాలి
కావాలని అనుకుంటుర్రో అక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ డ్రా అనేది ఇట్లా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు నేను డ్రా అనేది చేసేసుకున్నా. ఆ మనిషి ఫస్ట్ మీరు ఆ మనిషి సింబల్ మీద క్లిక్ చేసి ఇట్లా డ్రా చేయడానికి వస్తుంది, లేకుంటే రాదు ఫ్రెండ్స్. ఓకేనా, మనిషి సింబల్ మీద క్లిక్ చేసి ఇట్లా డ్రా చేయండి. డ్రా చేసినాక వదిలేయండి. Taxi originated from a tropical depression over the open waters of the Western Pacific. ఇట్లా మీకు చదివి అనేది వినిపించేస్తుంది. ఈ మనిషి అసిస్టెంట్ మనకు అసిస్టెంట్ లాగా కూడా మంచిగా వర్క్ అవుతుంది మీకు. మోర్ ఓవర్ మీకు ఇందులో ఇది రావాలనుకుంటే కనుక మీకు ఈ హోమ్ బటన్, బ్యాక్ ప్రెస్సింగ్ బటన్ అనేటివి ఎనేబుల్ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా ఈ కొత్త సెట్టింగ్స్ రావడం వల్ల ఈ బ్యాక్ ప్రెస్సింగ్ బటన్ అనేది ఎవరు యూజ్ అనేది చేస్తలేరు. కాకపోతే కొంతమంది దగ్గర అయితే ఇప్పటికీ ఉంది. ఇక చూడొచ్చు, ఇప్పుడు నావిగేషన్ జెస్చర్స్ ఆన్ చేసేసరికి నాకు ఆ మనిషి సింబల్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది. మీకు ఓన్లీ బ్యాక్ ప్రెస్సింగ్ హోమ్ బటన్ ఉంటేనే మీకు అనేది అది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, అది మాత్రం చెక్అవుట్ చేసేసుకోండి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి మీకు ఈ సెట్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఏ టైంలోనైనా మీకు ఇంగ్లీష్ లాంటి టైంలోనైనా ఏదైనా లాంగ్వేజ్లో మీరు చాట్ చేయాలి అని అనుకున్నా, మీరు తెలుగులో చాట్ చేస్తుంటారు, తెలుగు నుంచి అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్కి ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పేసి మీకు కొంచెం మందికి డౌట్స్ ఉంటాయి. ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా మన కీబోర్డ్లోనే ఆ సెట్టింగ్ అనేది ఉంది. అదేందో నేను చూపించేస్తా. సింపుల్గా మీరు ఏం చేయాలంటే కీబోర్డ్ అనేది ఆన్ చేసేసేయండి. ఇక్కడ కీబోర్డ్ ఆన్ చేసేసినాక ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికైతే ఆండ్రాయిడ్ మొబైల్ అయితే గూగుల్ కీబోర్డే ఉంటుంది. ఓకేనా, గూగుల్ కీబోర్డ్ ఉన్న వారికి ఇక్కడ ఏం చేయండి, త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి. 3 డాట్స్ పక్కకి ఇక్కడ మీకు అనేది ట్రాన్స్లేటర్ అని ఉంది. ట్రాన్స్లేటర్ మీద క్లిక్ అనేది చేయండి. ట్రాన్స్లేటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఏది కావాలి, మనకు తెలుగు కావాలి. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఉంది తెలుగు సెలెక్ట్ చేసుకున్న, నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ నేను అనేది టైప్ చేస్తా ఏం చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఏం చేస్తున్నాం అని టైప్ చేయగానే వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది వచ్చేసింది. ఎలా ఉన్నాం అని టైప్ చేస్తా. ఎలా ఉన్నామని టైప్ చేయగానే హౌ ఆర్ యూ అని వచ్చేసింది. అట్లా మీరు ఏమైనా తెలుగులో చాట్ చేసినప్పుడు మీకు ఇంగ్లీష్కి ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుంది. ఇంగ్లీష్ అనే కాదు, మీరు వేరే ఏ లాంగ్వేజ్కైనా ఇక్కడ మీరు అనేది కన్వర్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. లేదా మీరు టైప్ చేసేది తెలుగు నుంచి మీరు వేరే అదర్ లాంగ్వేజ్కి మీరు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మీరు అనేది సింపుల్గా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఇది మీకు నచ్చుతుందని చెప్పేసి, ఇది కూడా మీ గురించి బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, చాలా మందికి అయితే వాళ్ళ ఓన్ స్టిక్కర్స్ క్రియేట్ చేసుకోవాలని అనిపిస్తుంటుంది. కాకపోతే మనకు ఓన్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ పడుతుంది. కాబట్టి మన గూగుల్ కీబోర్డ్లోనే ఒక డిఫాల్ట్ స్టిక్కర్స్ క్రియేటింగ్ అనేది ఉంది, ఆప్షన్ సెట్టింగ్ అనేది ఉంది. అదేందో నేను చూపించేస్తా. కాకపోతే మీలాగానే కనిపిస్తా, కాకపోతే మీరైతే కాదు. అదేందో నేను చూపించేస్తా ఫ్రెండ్స్. మీకు ఎట్లా అంటే గూగుల్ కీబోర్డ్ ఆన్ చేసేసండి. ఆ గూగుల్ కీబోర్డ్ ఆన్ చేసేసినాక నార్మల్గా అయితే ఇక్కడ స్మైలీ సింబల్ కనిపిస్తుంది కదా, పైన స్మైలీ సింబల్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఉండకపోతే మీరు సింబల్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మీరు ఏమైతే ఎమోజీస్ సింబల్స్ అవన్నీ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ స్మైలీ సింబల్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్మైలీ సింబల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ప్లస్ బటన్ అనేది ఉంది కదా, లాస్ట్కి ఎండ్లో ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రంట్ కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోగానే మీ సెల్ఫీ అనేది తీసేసుకోండి. సెల్ఫీ తీసుకోగానే మీ ఫేస్కి తగ్గట్టు ఏం స్టిక్కర్స్ అయితే ఉన్నాయో ఆ స్టిక్కర్స్ అనేటివి అక్కడ వచ్చేస్తాయి. అట్లా మీరు అనేది మీ ఓన్ స్టిక్కర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీలాగానే కనిపించే స్టిక్కర్స్ అనేవి గూగులే మనకి అనేది ఇచ్చేసింది. అందుకని చెప్పేసి ఈ సెట్టింగ్ కూడా మీకు, ఈ సెట్టింగ్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏది బాగా నచ్చినా కింద కామెంట్ చేయండి. చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. దాని ద్వారా ఇంకా మంచి మంచి సీక్రెట్ సెట్టింగ్స్ అనేటివి తీసుకొస్తుంటా, మంచి వీడియోస్ కూడా తీసుకొస్తుంటా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇచ్చి మీకు కొంచెం టైం తీసుకొని అయినా సరే కానీ అలాంటి వీడియోస్ అనేవి నేను తప్పకుండా అనేది చేస్తా. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ గైస్, బై బాయ్.